ఈరోజు ట్రిపుల్ ఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి ట్రిపుల్ ఆర్ రోడ్లో పూర్తిగా పోతున్నది. అట్లా పోవడం వలన వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటాము, ఈ ట్రిపుల్ ఆర్ కనుక పోతే మాకు అదే గతి అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ట్రిపుల్ ఆర్లో కనుక పోయిందనంటే ఇంటిల్లి పాది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అసలు వాళ్ళ కుటుంబమే నామరూపాలు లేకుండా పోతుంది. కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ను రద్దు చేసి పాత అలైన్మెంట్ ప్రకారంగా పోవాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఈ రైతు పొలం ఇందులో అటువైపు చూస్తే లిల్లీ పూలు, ఇటువైపు చూస్తే గులాబీ మొక్కలు వేసి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రైతు పేరు పెంటయ్య. ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఆయన బతుకుదేరు ఎట్లా ఉన్నది, ఆయన కోసం ఆయన కష్టపడేటువంటి తత్వం ఆయన కుటుంబం కోసం ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. పెంటయ్య గారు చెప్పండి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రోడ్డులో మీ భూమి పోతుందనే సమాచారం ఉన్నది. మరి ట్రిపుల్ ఆర్లో కనుక ఈ భూమి పోతే మీ జీవనోపాధి, నీ బతుకుదెరువు, నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి. మేము బోర్ వేసుకున్నాము, గులాం పూలు పెట్టాము, ఇది మన ఇల్లు పూలు పెట్టాము. మరి మా బతుకుదేరు ఎట్లా చేయాలి? కష్టం చేసుకుంటున్నాం మేము. అసలు మీరు రోడ్డు మీద మొత్తం రోడ్డు వేసామంటారు, డిప్లార్ పోతా అంటే చెప్తున్నారు. మరి దానికి మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి? మంచిగా వాటర్ పడ్డాయి, మరి మొత్తం గుంజుకున్నాం అంటున్నారు. దానికి మాకు ఇక్కడ బతకనికి ఆధారం లేదు, మాకు ఏం బతకనికి ఆధారం లేదు. ఇది పోతే మాకు ఆధారం లేదు. ఎట్లా చేయాలి? మీరు గుంజుకున్నా మాకు అవసరం లేదు, మీరు గుంజుకునే అవసరం లేదు. మేము ఇవన్నీ మేము తలుచుకోవాలి. మేము మా భూమి మాకే ఉండాలి. మేమైతే మీకు ఇవన్నీ ఇక తలుచుకోవాలి, ఏం తలుచుకోవాలి? మీకు మా భూమి మాకుంటేనే బాగుంటుంది. ఇక అంతా అక్కడ మొత్తము కలవనికి మొత్తం ఇట్లా మా భార్య కూడా అడ్డం పడదు చేసుకోనికి. మొత్తం మాకు సాధన అవుతుంది, ఏం సాధన అవుతుంది మాకు కూడా. మొత్తం భూములు అని పడబడ్డాయి, ఇదే పరిస్థితి పడ్డది. నా కొడుకు కూడా చదువుకున్నాడు, నా కొడుకు కూడా మొత్తం హాస్పిటల్లో పడ్డాడు. ఇప్పుడు మాకు ఏం సూరాయించలేదు. మాకైతే మా భూమి మాకే కావాలి, మాకు డ్రిప్పులు ఆరొద్దు, మాకు అది కూడా వద్దు. మీకు గండవాళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకుంటామని ఒక స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్ అన్నిట్లలో వస్తున్నాయి. మరి బలవంతంగా తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటంటే ఇక మొత్తానికి మీరు గుంజుకోరనుకో మేము మొత్తం బాధార పడుతుంది. మేము మందుదా చచ్చిపోగడం ఉంటుంది. మాకు ఎవడు కూడా కేంద్రం అన్నంలో పెట్టడానికి మాకు దిక్కు లేదు. ఇక ఈ ఆధారము మాకు భూతాల మీద ఉన్నది. మొత్తానికి ఇక ఆడికెళ్ళి ఇక నువ్వే ఉన్నాం, మేము ఉన్నాం. ఆడికెళ్ళి మేము కట్టెలైనా సరే, గొడ్డలైనా సరే, యాదైనా సరే, మేమైతే భూమి అయితే తలుచుకోలేము. మేమైతే ఇంత కూడా మేము భూమి తలుచుకోలేము. మేమైతే భూమి ఇవ్వం. ఇంత కూడా మీది డిప్లార్ ఎక్కడో అక్కడ చేసుకోరు. కానీ మేమైతే ఇవ్వము. మీకు నువ్వే ఉన్నాం, మేము ఉన్నాం. ఇక అంతగా ఏదైనా సరే అడ్డం జరుగుతాం మేము కూడా అంతా కూడా. వెంటయ్య గారు రేవంత్ రెడ్డి మనకి పైసలు ఇస్తాడంట, ఇన్ని ఇస్తాడు, ఏం లేదు, తీసుకుంటావా? మరి నాకు పైసలే బేకలేదు, నాకు ఒక్క రూపాయి కూడా బేకలేదు. నాకు భూమే కావాలి. నాకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు అవసరం లేదు. నేను భూతాలు తవ్వుకొని భూతాలు పోతా, కానీ నువ్వు ఎన్ని కోట్లు నాకు అవసరం లేదు. నేను భూతాల మీద పోతాను. నేను అంతే. నాకు భూతాలు పోయినాక నాకు డబ్బులు ఉండి ఏం లాభం లేదు. నాకు ఇద్దరు కొడుకులు, 3 అన్నదమ్ములు ఉన్నారు. నాకు ఎట్లా బతకాలి దీని మీద? నేను ఆధారం దాని మీద, నాకు భూతాల మీద మొత్తానికి. మరి అది పోయినాక నాకు డబ్బులు అవసరం లేదు. నాకు అవసరం లేదు డబ్బులు అయితే. నాకు ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. నాకు భూతాలే కావాలి. నాకు